అంటే ఎగ్జాంపుల్ ఎక్కడో ఫైర్ రిస్క్ ఉంది అనుకుందాం, అక్కడ నుంచి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ గురించి మనం థింక్ చేస్తున్నాం. ఓకే, ఏముంది, గ్యాస్ లీక్ అయినా లేదంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినా సరే ఇక్కడ నుంచి 5 నిమిషాలు అలా పరిగెత్తుకుంటూ లేదంటే నడుచుకుంటూ స్పీడ్గా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడులే, ఏముందిలే అనుకుంటున్నాం మనం. బట్ సైట్లో సంబడి హూ ఈజ్ డిజేబుల్డ్ ఈజ్ వర్కింగ్ దేర్. ఎవరో డిజేబుల్ అయిన వ్యక్తి అక్కడ వర్క్ చేస్తున్నాడు, రైట్? He can't evacuate the same way a normal person do. అతను నార్మల్ పర్సన్ ఎలా అయితే ఎవాక్యుయేట్ చేస్తాడో, ఎలా అయితే బయటికి వెళ్ళిపోతాడో అలా మాత్రం ఖచ్చితంగా అతను వెళ్ళలేడు. అతనుకున్న డిజబిలిటీ వల్ల ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఆర్ ఇఫ్ హీ హ్యాస్ టు యూజ్ ద స్టేర్స్, మెట్ల దారిని వాడి తను బయటికి వెళ్ళాలంటే అది అసాధ్యం, పడిపోతాడు, అవునా కదా? సో యూ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఆల్సో ద ఉమెన్. Example, inhaling a certain chemical doesn't harm any person, but it harms pregnant ladies, right? Or it harms only women. It affects their menstrual cycle. Clear? కొన్ని కెమికల్స్ మెన్ ఏం చేయవు, మగాళ్ళకి ఏం కాదు, మామూలుగా ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఏం కాదు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఆ గర్భంలో ఉన్న పిండాన్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉంటాయి కొన్ని. సో యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ ఆల్సో. ఈజ్ దేర్ ఎనీ డేంజర్ టు ద విమెన్ పర్టికులర్లీ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ పర్టికులర్లీ? యూ హ్యావ్ టు థింక్ దట్ ఆల్సో. నువ్వు అది కూడా ఆలోచించాలా, ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ ఉమెన్స్కి ఏమైనా దీని నుంచి ఇష్యూ ఉందా? క్లియర్? అండ్ ఆల్సో ద యంగ్ వర్కర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ చిల్డ్రన్ who are below 18. Okay, who are below 18. 15 దాటకుండా ఎంప్లాయ్ చేసుకోరు, పార్ట్ టైం వర్క్స్ మాత్రం వీళ్ళు చేయొచ్చు. ఆల్రెడీ వీ డిస్కస్డ్ ఇన్ ప్రాక్టీస్ యాక్ట్ 1948. సో those who crossed 15 years of age, they can work legally for 4 hours. It is called as part time గా చేయొచ్చు, 4 గంటల పాటు పని చేయొచ్చు. అండ్ అగైన్ దీస్ ఆర్ లిటిల్ లెస్ బ్రేవ్ కంపేర్డ్ టు ద మెన్, రైట్? పెద్దవాళ్ళు ఎలా అయితే ఎంతైతే ధైర్యంగా ఉంటారో అంతే ధైర్యంగా వీళ్ళు ఉండాలని ఏం లేదు, అంతే నాలెడ్జ్గా ఉండాలని కూడా లేదు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బి బ్రేవ్ అండ్ ఆల్సో వెరీ నాలెడ్జ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. సో వీ told everyone to evacuate in case of emergency, and also the kids also, but they could not evacuate and they try to get themselves hidden somewhere, right? Under a desk or behind a machine or something, they try to hide themselves. అర్థమైందా? పిల్లలు మనం అనుకున్నంత తెలివిగా ఉండాలి అలా నేను లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వాళ్ళు వెళ్ళి ఏ మెషిన్ వెనకాల ఏ బెంచ్ కింద దూరి సేఫ్ గా ఉందామని చెప్పి ట్రై చేశారు అనుకోండి, దట్ కిల్స్ దెమ్ బికాస్ దే డజంట్ అండర్స్టాండ్ they don't understand what can happen actually. Right? So you have to consider children also, and particularly few chemicals also can cause risk to particularly children's, that affect the central nervous system and that can kill the central nervous system. Some chemicals cause stammering, some causes like memory loss or something that affects the nervous system also. So these are all the risks to the children. అర్థమైంది కదా? పిల్లలకి కూడా రిస్క్స్ అనేవి కొన్ని కెమికల్స్ నుంచి ఉంటాయి, వాళ్ళకి నత్తి రావడం కానీ ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో వాళ్ళకి కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి. అప్ టు టేక్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్, రైట్? అండ్ సివియారిటీ అండ్ లైక్లీహుడ్. Now how to evaluate the risk. Risk ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి అంటే, రిస్క్ కి ఒక వాల్యూ ఇవ్వాలి. చెప్పాను కదా, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏమని? మూవీ బాగుంది, 2 మూవీస్ ని కంపేర్ చేయాలి, లేదా ఎంత బాగుంది అని చెప్పాలంటే ఎంత బాగుందని ఎలా చెప్తాం? హౌ కెన్ వి టెల్ ఏ మూవీ దట్ how good it is? Ratings. How we can say?
So we use rating, right? Out of 5, if it gets to no, it's not a good movie. 2.5, okay, okay. 3, better. 3.5, good, very good. This kind of ratings that we see, right? The same way, giving a number to the risk so that we can understand how to give the priority to that. Got it? సినిమాలకు ఎలా అయితే రేటింగ్ ఇస్తాం అలానే రిస్క్ కూడా మనం రేటింగ్ ఇవ్వగలిగితే దానికి ప్రయారిటీ ఎలా ఇవ్వాలి. ఎగ్జాంపుల్ ఒక 10 రిస్క్లు ఉన్నాయి, ఇందులో ఏది ముందు చేయాలి? వీ కాంట్ కంట్రోల్ ఆల్ ద రిస్క్స్ ఎట్ ఏ టైమ్, రైట్? ఇఫ్ వీ వాంట్ టు ట్రై టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఎట్ ఏ టైమ్ ఆల్సో, యూ హ్యావ్ టు డూ ఎనీథింగ్ ఫస్ట్ వన్ థింగ్ ఓన్లీ, రైట్? నెక్స్ట్ సెకండ్ థింగ్, నెక్స్ట్ థర్డ్ థింగ్, రైట్? సో హౌ కెన్ యూ గివ్ ద ప్రయారిటీ? అర్థమైంది? ఎలా ఇస్తాం ప్రయారిటీ? మనం అన్ని ఒకేసారి కంట్రోల్ మెజర్స్ అన్ని అప్లై చేయలేం కదా, ఈ రిస్క్కి ఆ రిస్క్కి ఆ రిస్క్కి అన్ని ఒకసారి చేద్దాం అనుకున్నా ఫస్ట్ దీనికో దానికో ఏదో ఒక దాన్ని ఫస్ట్, దాని తర్వాత 2, దాని తర్వాత 3. Got it? Example, you have 5 friends or 4 friends, whatever the number of friends, you want to give something to your friends, you cannot means in the hand, by the hand you have to give. So you have to give any one friend first, right? The same way you have to control any one risk. For that you have to give the priority, so that highest risk, the high risk one has to be controlled first, and next medium risk, and next low. So based on the evaluation, means by giving a number to it, we can identify whether it is low risk, medium risk or high risk. Got it? If you can find out what is the severity and what is the likelihood from that risk, you can easily identify the risk evaluation. Got it? మీరు గనక ప్రాపర్గా ఈ సివియారిటీని, లైక్లీహుడ్ని గనక ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్లీ మీరు రిస్క్ ఎవాల్యుయేషన్ అనేది ఈజీగా చేసేస్తారు. ఎగ్జాంపుల్, గివ్ మీ ఏ హ్యాజర్డ్. ఎవరైనా మైక్ ఓపెన్ చేసి నాకు ఒక హ్యాజర్డ్ ఇవ్వండి, మీరు చేసిన ప్రాజెక్ట్ లోంచి అక్కడ మీకు కనిపించిన హ్యాజర్డ్ ఏంటనేది నాకు చెప్పండి, దానివల్ల ఏం రిస్క్ వస్తుందని చెప్పండి. సమ్మన్ ఓపెన్ యువర్ మైక్. ఇప్పుడు అమోనియా యాసిడ్ లీక్ అయ్యి సర్టెన్ హైట్కి వస్తుంది కదా సార్, అంటే అక్కడ నుంచి మనం బ్రీత్ చేస్తే మనకి లంగ్స్ ఇష్యూస్, రెస్పిరేటరీ ఇష్యూస్ ఉంటాయి కదా సార్. అమోనియా గ్యాస్? Yes sir. Ammonia is not an acid, it's a gas. It's a deadly gas, actually poisonous, toxic, and also it is highly inflammable. పీలిస్తే వెంటనే మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది, సివియర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అండ్ ఆల్సో ఎక్స్ప్లోజన్ ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు ఇందులో ఏ రిస్క్ తీసుకుందాం? సో వీఆర్ టేకింగ్ ద ammonia gas as a hazard at a premises, at a location. We are using ammonia gas, okay? But here you have to identify the likelihood. What causes ammonia gas? What the ammonia can cause? Example, Respiratory. It causes death at very higher concentrations, as I said. But what is the likelihood? What are the chances? ఎంత ఛాన్స్ ఉంది అసలు అంత హై కాన్సన్ట్రేషన్ రీచ్ అవ్వడానికి ఆ సైట్ లో ఎంత ఛాన్స్ ఉంది? దట్ యు హావ్ టు టెల్ మీ. Let us take a simple example. It's a tough example to understand for everyone. అందరూ కూడా అర్థం చేసుకునేంత ఈజీ లెవెల్లో ఉండదు, ఎందుకంటే మనం ఏదో పెద్దది తీసుకోవాలని మనం ప్రయత్నిస్తే ఎలా ఉంటుందంటే ఒక్కసారే మనం సెంచరీ కొట్టలేము. ఫస్ట్ సింగిల్స్, 2Ds ఆర్ 4, 6 ఇవ్వకూడదు, దాని తర్వాత సెంచరీ వరకు వెళ్ళిపోదాం. ఓకే, సో బికాస్ అమ్మోనియా గ్యాస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ పర్మిసిబుల్ ఎక్స్పోజర్ లెవెల్స్, అవుట్ ఆఫ్ దట్ టైం వెయిటెడ్ యావరేజ్ అంటే ఏంటో తెలిసి ఉండాలి, అండ్ హ్యావ్ టు నో షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లెవెల్, అండ్ అగైన్ ఐ సెడ్ సీలింగ్ లిమిట్. దీస్ ఆల్ షుడ్ బి నోన్ టు యూ. మీకు ఇవన్నీ తెలిసి ఉంటేనే మీరు దాని గురించి మాట్లాడగలరు. Otherwise it's of no use at this stage. Okay, so we are going to discuss all these points in future.
The entire course is to discuss the hazards. What are the hazards and what are the control measures? What are the hazards? What are the consequences from it? And what are the control measures that we can provide to that? అర్థమైంది కదా? ఈ కోర్స్ మొత్తం అదే. టిల్ ఎండింగ్ వరకు మనం మాట్లాడుకునేది కోర్స్ మొత్తంలో కూడా హ్యాజర్డ్స్ ఏమేమి ఉంటాయి, మనకి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ, ఒక్కొక్క కైండ్ ఆఫ్ వర్క్ ప్లేస్ లో ఎలాంటి హ్యాజర్డ్స్ ఉంటాయి, వాటి వల్ల కాన్సిక్వెన్సెస్ ఏమి ఉంటాయి, అంటే వాటి వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయా, లేకపోతే వాళ్ళు చనిపోతారా, ఏంటనేది మాట్లాడుకుంటాం. అండ్ ఫైనల్లీ ఎలాంటి కంట్రోల్ మెజర్స్ దానికి ఇవ్వాలనేదే మన టాపిక్. సో ఇవన్నీ మనం ఇంకా నేర్చుకోబోతున్నాం నిజానికి. బట్ అది మీకు అర్థం కావాలంటే దానికి ముందు ప్రాసెస్ ఏంటో తెలియాలి, అందుకోసం మనం ఇది మాట్లాడుకుంటాం, రైట్? If you know the process of risk assessment, then only you can understand, okay, I need this to conduct the risk assessment. That you should understand, okay? So take something, a small workplace where there is a chance of spray paint or something, okay? Somebody is painting, use a spray painting gun, right? So he can inhale the spray paint. It's a hazard, right? Sprayed paint particles are the hazards, right? Is it correct? Everyone raise your hands. Is it correct? Sprayed paint particles is a hazard. It is a hazard, right? Do you agree? Do you agree? Raise your hands. I want you to raise the hands, everyone. Right now 15 students are there in the class and only 10 hands raised. I need the remaining students to raise the hand. If you have a doubt that it is not hazard, just open your mic and speak up. హ్యాజర్డ్ ఇన్ స్ప్రే ప్రింటింగ్ లో అయితే బ్రీతింగ్ ఇష్యూస్, స్కిన్ ఎక్స్పోజర్స్, ఇంకా హెయిర్. నువ్వు కొంచెం నేను అడిగిన క్వశ్చన్ కి ఆ సంబంధం లేకుండా మనం ఆన్సర్ చేయకూడదు, ఓకేనా? నేనేం అడుగుతున్నాను, అది హ్యాజర్డా కాదా అని అడుగుతున్నా, అంతే. సింపుల్ క్వశ్చన్, ఈజ్ ఇట్ ఏ హ్యాజర్డ్ ఆర్ నాట్, దట్స్ ఇట్. నో డీప్ ఎక్స్ప్లెనేషన్. దానికి రిస్క్ ఏంటి అనేది మనం ఇంకా మాట్లాడుకోవట్లేదు. సింపుల్, ఈజ్ ఇట్ ఏ హ్యాజర్డ్ ఆర్ నాట్? సో జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. Still people are not raising their hands. Still one more student. Sprayed paint particles as a hazard. Sprayed paint particles ని hazard గా మనం తీసుకుంటే దానివల్ల రిస్క్ ఏంటి, హూ అండ్ హౌ కదా? ఫస్ట్ స్టెప్ లో మనం ఏం చేయాలి, హ్యాజర్డ్ ని ఐడెంటిఫై చేయాలి. ఎస్, వీ ఐడెంటిఫైడ్ ఏ హ్యాజర్డ్ కాల్డ్ స్ప్రేడ్ పెయింట్ పార్టికల్స్. అవి గాల్లో కలిసి ఉన్నాయి కదా? సో దట్ ఈస్ ఏ హ్యాజర్డ్. ఇప్పుడు మనం ఏం రాయాలి, హూ మే బి హార్మ్డ్ అండ్ హౌ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, హూ మే బి హార్మ్ అండ్ హౌ. The painter and also the surrounding workers may inhale the sprayed paint particles. Clear? So వీళ్ళు పీల్చే అవకాశం ఉంది and it can cause lung irritation, okay, respiratory tract irritation, and if the person is being exposed for longer, example, the painter is being exposed for longer duration, then he may get lung cancer or asthma, COPD, bronchitis, and the remaining workers won't get this kind of because they are not continuously inhaling the sprayed paint particle, right? So in this case we have to consider the painter and the likelihood
The likelihood. What likelihood we are discussing about? What likelihood we are discussing about? What are the chances of inhalation? What are the chances of getting the severity? Right? So, what are the chances of the worker to inhale it? So, you have to tell. ఎంత ఛాన్స్ ఉంది అతను పీల్చడానికి? సో దట్ ఈస్ వాట్ ద లైక్లీహుడ్. జరగడానికి ఎంత అవకాశం ఉంది అనే దాన్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో వాట్ ఆర్ ద ఛాన్సెస్? నౌ యూ హ్యావ్ టు సెలెక్ట్ నెంబర్ 1 అన్లైక్లీ, లైక్ సేమ్ లైక్ స్టార్ రేటింగ్. స్టార్ అలానే 1 అంటే వెరీ అన్లైక్లీ, అసలు జరగడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది అంటున్నాం, వెరీ అన్లైక్లీ. అండ్ 2 ఇట్ ఈస్ అన్లైక్లీ, అన్లైక్లీ. గాట్ ఇట్. అండ్ 3 లైక్లీ. అన్లైక్లీ అంటే ఏంటి? జరగడానికి అవకాశం లేదు అంటున్నాం, అస్సలు లేదు అనట్లా, లేదు అంటున్నాం. 3 లైక్లీ అంటే జరగడానికి ఛాన్స్ ఉంది, ఎస్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్. అండ్ 4, if you give 4, what does it mean? Very likely means చాలా ఎక్కువ అవకాశం, there is a higher chance to happen. And if you are giving 5, likelihood as 5, certain, imminent అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎస్ కిషోర్. కానీ రెస్పాండ్ అవ్వలేదు నేను పిలిచినప్పుడు, చాలాసేపు పిలిచాను మిమ్మల్ని, హ్యాండ్ యూజ్ చేయకపోయినా పిలిచా కదా. దట్ డే ఏదో ఒక రోజు మనకి ఫేవర్ కాని రోజు ఏదైనా ఉందనుకోండి, మనకు నాలెడ్జ్ లేనప్పుడు మనం ఎక్కుపోతాం. సో నెవర్ ట్రై టు మేనేజ్ సంథింగ్. ఇఫ్ యు నో, యు డూ ద వర్క్. ఇఫ్ యు డోంట్ నో, డోంట్ డూ. సో ఐఎమ్ టెల్లింగ్ యూ టు లెర్న్ ఆల్ దీస్ బికాస్ it is very much useful for your career. Try to understand what are the chances of getting the cancer or something. Can you tell me what are the chances? అది కలర్ yellow ఆ green? I am telling you the lung irritation or related to lung related infection or something. So what are the chances yellow for a painter to, the spray painter to get? Very unlikely, unlikely, likely, very likely, certain or imminent. You choose any number. All of you, you have to give the answer. Just chat, use the chat box to answer it. Chat box lo meeku option untundi kada, in call messages అని ఉంటుంది, చూసారా? And also chances of getting the irritation to lungs is more than 3, right? So you choose the number 3, 4 or whatever you think. You certain because he keeps on spraying it and the spray particles are surrounded and he'll inhale that only. There is no chance of inhaling fresh air. So definitely it is 5. Means which happens certain or imminent means definitely, that is 5. I say 5. My choice is 5 because it happens definitely. Got it? So likelihood I take 5. Now severity. We discussed earlier, risk is nothing but the likelihood and severity. Likelihood and severity. What risk says us? What tells the risk? What it tells us? What are the chances of the severity? Means the possibility of realization of potential damage. What is a risk? Risk tells us
What కాల్ is the possibility of that accident కూర్చోరా and కాల్ మీద what సరిగ్గాను. could be the consequences? యాక్సిడెంట్ జరగడానికి ఎంత అవకాశం ఉంది, జరిగితే ఎంత సివియర్ గా ఇంజురీస్ కానీ లేదా కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయి అనేది మనం మాట్లాడుకుంటాం. దాన్నే రిస్క్ అంటాం. హ్యాజర్డ్ అనేది సింపుల్ గా చెప్పేస్తుంది, ఇది ప్రమాదం జరిగేది, దీనివల్ల ప్రమాదం జరుగుతుంది. దట్ కెన్ బి అన్ యాక్సిడెంట్ ఆర్ ఎ హెల్త్ ఇష్యూ. Hazard simply tells us only it can cause an accident or a health issue. That's it. It won't tell us further. But risk, what it tells us, it tells what are the chances of that accident and what could be the severity. Clear? So chances means likelihood, probability, possibility. These are all same. Chances, probability, possibility, likelihood, everything is same. So that is, we are taking as a likelihood. And what are the chances of getting this? I said 5. My choice is 5. Now severity. How severe the injury or the health issue would be. The injury or the health issue would be. How severe it would be. అంటే ఎంత సివియర్ గా ఉంటుంది. How we calculate severity? Tell me. How we calculate severity? How we consider the severity? We already discussed in previous classes. లాస్ట్ క్లాసెస్ లో మాట్లాడుకున్నాం కదా సివియారిటీ గురించి. సివియారిటీ అనేది మనం ఎలా కన్సిడర్ చేస్తాము, నేను పొమ్మనంటున్నా. ఏదైనా ఒక ఇంజురీ సివియర్ గా జరిగింది అనే దాన్ని దేన్ని బేస్ చేసుకుని చెప్తాం. హౌ కెన్ వి ఎక్స్ప్లెయిన్ ద సివియారిటీ ఆఫ్ ఎన్ ఇంజురీ? హౌ కెన్ వి టెల్? చలేగి By the time it takes to heal. అది తగ్గడానికి ఎంతైతే టైం దాన్ని బేస్ చేసుకుని మనం సివియారిటీని చెప్తాం. సో సేమ్ ఇక్కడ 1 అని ఎప్పుడు ఇవ్వగలం అంటే సివియారిటీకి రేటింగ్ 1 అని ఎప్పుడు ఇవ్వగలం అంటే మైనర్, నో లాస్ట్ టైం. అసలు లాస్ట్ టైమే జరగలేదు, ఏదో యాక్సిడెంట్ జరిగింది, దులుపుకుని పని చేసుకుంటున్నాడు, వాడికి ఎలాంటి ఇంజురీ కానీ ఏం లేదు. నో లాస్ట్ టైం అంటే అది నయం కావడానికి అసలు టైమే తీసుకోలేదు, అసలు అవకాశమే లేదు. దట్ ఈస్ 1. సార్ అంటే ఏం జరగలేదంటే 0 కదా సార్. 0 స్టార్ రేటింగ్ ఎక్కడ మనం చూడలేదు, చూసాం ఎప్పుడైనా? ఎవరికైనా మనకు నచ్చనోడికి 0 ఇచ్చేద్దాం అన్నా సరే అక్కడ 0 ఉండదు, ఆప్షనే లేదు. So 1 is the minor, no lost time. Same. Next, if you want to give the severity as 2, then it is under 3 days. Is getting an injury or something, health issue, and it takes less than 3 days to get healed. అర్థమైందా? 3 రోజులు లేదా అంతకంటే తక్కువ టైంలో కనుక నయం అయిపోయే ఇంజురీ కానీ హెల్త్ ఇష్యూ కానీ జరిగితే దెన్ యూ కెన్ గివ్ 2. And 3 over 3 days. Over 3 days means if it heals, it takes more than 3 days to get healed, then it is 3. అర్థమైందా? 3 రోజుల కంటే ఎక్కువ టైం కనుక పడితే then it is 3 severity. 4 is the disabling injury, means fractures or severe lung infections or something. Disability means losing a ability or losing an eye, losing a hand, right? It can be temporary or permanent. So that is 4. Remember, that is 4. And 5, fatality. What is the highest level of fatality? What is the highest level of severity? అన్నిటికంటే పెద్ద సివియర్ గా జరిగిపోయిన యాక్సిడెంట్ లో అంటే సివియర్ గా ఏం జరిగిపోతుందంటే చచ్చిపోవడం కదా. దట్ ఈస్ ద ఫెటాలిటీ, రైట్? వాట్ కెన్ బి ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ severity is the fatality, means the losing that life. Supervisor. Right? So now tell me, in this hazard, what we considered, what is the severity? చెప్పండి, severity ఏంటి ఇందులో మనకి చెప్పాలి. జస్ట్ మైనర్ నో స్టాప్ అంటే పీల్చాడు, పీలిస్తే అతనికి లంగ్ ఇన్ఫెక్షన్ ఏదో వస్తే 1 2 3 4 ఏంటో చెప్పండి. Someone said 4. Most of the people are telling 4. Disabling injury, right? So now we should multiply. Everybody is telling 4. Okay, 5 into 4 we got likely disabling injury.
sir. Severity as 4. So what we have to do Huh? for evaluating the risk equal to likelihood multiplied by severity. Risk equal to likelihood multiplied by severity. ఏ రేట్ అన్నా? So likelihood is 5 or 4, you can take 4, whoever telling 4, or 3, whatever you want, whatever you feel. Got it? So 5 into 4 equal to 20. So if you go through these numbers, you can see, అర్థమైంది కదా, 5 into 4 ఎంత, 20. మీకు నచ్చిన ఏవైతే మీరు ముందు అనుకున్నారో లైక్లీహుడ్ అవి తీసుకోవచ్చు, మల్టిప్లై చేయండి. చేస్తే ఏదైతే నెంబర్ వచ్చిందో యూ హ్యావ్ టు గో త్రూ దీస్ వాల్యూస్. ఇఫ్ ఇట్ కమ్స్ బిట్వీన్ 1 to 7, ఇట్ ఈస్ లో రిస్క్. ఇప్పుడు 5 into 4 20 కదా, 5 into 4 20 means high risk. So we have to give the highest priority to this hazard. We have to control this hazard at any cost. Got it? Without giving control measures, మనం దీనికి కంట్రోల్ మెజర్స్ ఇవ్వకుండా పొరపాటును కూడా మనం ఈ వర్క్ చేయించకూడదు. ఎందుకంటే పీలిస్తే వాడికి ఆ లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏదో వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది, ఆస్తమా అనేది వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది, అలానే అది చాలా సివియర్ కూడా. దానివల్ల వాడు డిజబిలిటీని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని మనం దాన్ని ఖచ్చితంగా మనం అర్థమైంది. సో ఇఫ్ యూ టేక్ అదర్ హ్యాజర్డ్స్, వాట్ ఎవర్ ద హ్యాజర్డ్స్ యూ జాబ్ సేఫ్టీ అనాలిసిస్ చేశారు కదా ఆల్రెడీ, అందులో మీరు ఆల్రెడీ హ్యాజర్డ్స్ రాసుకుని వచ్చారు, బట్ దాని నుంచి రిస్క్ ఏంటి అనేది రాయలేదు. సో ఇప్పుడు ఆ రిస్క్ కూడా రాసుకోవాలి. వాట్ ఎవర్ ద ప్రాజెక్ట్స్ ఎర్లియర్ యూ డిడ్ ఫర్ జాబ్ సేఫ్టీ అనాలిసిస్, ద అసైన్మెంట్స్ యూ సబ్మిటెడ్, నౌ యూ హ్యావ్ టు రైట్ ద రిస్క్ ఆల్సో, హూ మే బి హార్మ్డ్ అండ్ హౌ. Beside you have to write who may be harmed and what is the severity and what is the likelihood and what is the risk number, and then finally priority, whether it is a high risk, medium risk or low risk. If it is a high risk, you have to give the high priority. If it is a medium risk, you have to give the medium priority. If it is the low risk, you have to give the low priority. First you have to control all the high risk and then medium risks and then finally low risks. Got it? ఉప్మా ఇది క్యాలిక్యులేట్ చేయాలనేది, ఎలా రాయాలనేది అర్థమైంది కదా. హ్యాజర్డ్ పక్కనే మీరు ఈ బ్యాగ్ లో పెట్టానా, టిఫిన్ ఆడ బ్యాగ్ లో పెట్టానా, గౌతమ్ గారు హార్మ్ జరుగుతుంది అనేది ఈ రాయాలి. బ్యాగ్ లో పెట్టాను, గౌతమ్ కూడా ఫోన్ చేయాలి. వర్కర్ కా సరౌండ్ అది అతని స్కిన్ మీద పడితే ప్రాబ్లమా ఏంటి, అలానే ప్రాబ్లం ఏంటనేది కూడా రాయాలి. పీల్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ స్కిన్ మీద పడితే ఏం జరుగుతుంది, లేదా చేతులు అందులో లోపలికి వెళ్ళిపోతాయి, లోపలికి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది, ఏదో మెషిన్ సంథింగ్ చేతులు లోపలికి వెళ్ళిపోతాయి అని రాశారు, వెళ్ళిపోతే ఏం జరుగుతుంది. దిస్ వే యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. క్లియర్? అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యూ అండర్స్టూడ్, ఆర్ ఎల్స్ ఇఫ్ యూ హావ్ ఇట్ కెన్ ఆస్క్. కాదు, గౌతమ్ రాలేదు కదా ఇంకాను, ఓపెన్ ద మైక్ అండ్ ఆస్క్. గౌతమ్ రాలేదు కదా ఇంకాను. ఎనీవన్